సార్ ఇప్పుడు మనకి వినాయక చవితి రాబోతుంది. మీరు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారే. సో మీకు తెలిసిన వాళ్ళల్లో ఇలాంటి ట్రెడిషన్ కి ఇంట్రెస్ట్ చూపించే సినీ నటులు ఎవరెవరు ఉన్నారు? అంటే గతం తలుచుకుంటే కొంచెం చాలా ఆనందంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుందన్నమాట. సినిమా ఇండస్ట్రీ అంటే ఇక్కడి నుంచి బహుశా ఆంధ్ర నుంచి వెళ్ళి మద్రాసులో ఉండడం వల్ల కాబోసు చాలా హ్యాపీగా ఉండేవారు అన్నమాట. అందరూ పాండీ బజార్లో వినాయక చవితి ముందు పత్తిరి సామాన్లు ఉంటాయి కదా, అంటే 29 పత్తిరి సామాన్లన్నీ కట్టగట్టి అమ్మేవారు అన్నమాట. ఓకే. అక్కడికి అందరూ వచ్చేవారు. ఎంత ఆనందంగా ఉండేదో. మేము కూడా అక్కడైతే కొంచెం తక్కువగా ఇస్తారని మేము కూడా వచ్చేవారు అన్నమాట రంగరాజపురం నుంచి. అలాంటి పరిస్థితుల్లో వినాయక చవితి మొదటి పండగ గనక వీధి వీధికి పందిళ్ళు ఉండేవి. అక్కడ పందిళ్ళలోకి రావడానికి ఏమో యాక్టర్స్ పోజు కొట్టేవారు కాదు, చక్కగా పసుపు రాసుకొని గంధం పూసుకొని వచ్చి మేము రంగరాజపురం పార్కు దగ్గర ఉండేవారు. అక్కడేమో పిల్లయ్యారు పెద్ద పందిరి, అంటే కేకే నగర్కి పెద్ద పందిరి అది. అక్కడికి అందరూ వచ్చేవాళ్ళు అన్నమాట. పక్కనే పెద్ద శివలింగం దాని చుట్టూ పెద్ద పాము, అక్కడికి వెళ్ళేవారు అందరూ. ఆ శివుడు పక్కనే వినాయకుడిని సృష్టించి, అంటే అక్కడ వాతావరణం అంత వైభవంగా ఉండేది చాలా మాట. తర్వాత ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి ఇంట్లో ఎలా జరుగుతుందో చెప్తా. ఎన్టీ రామారావు గారు నిష్ఠగా జరుగుతారు. తర్వాత వినాయకుడి మీద మనకి ఏదో శుక్లాం భరతుడు అని ఒక శ్లోకం వస్తుంది, మిగతా శ్లోకాలు రావు. ఆయన ఒక బ్రాహ్మణుల్లా చదువుతాడమ్మా శ్లోకాలు. పెళ్లి మంత్రాలు వచ్చానికి. ఓ రోజు పెళ్లి జరుగుతుండగా పంతులు ఏదో మంత్రం తప్పు చెప్పాడు. ఏమంటారని వీరి నెక్స్ట్ ఆ మంత్రాలు మర్చిపోయాడు ఆయన పంతులు. అంటే అంత స్రష్ట, అంత డెడికేటెడ్ మైండ్ అన్నమాట. ఆ రోజు ప్రసాదాలు చేయించి వచ్చేవాళ్ళందరూ ఆయన కాళ్ళకి నమస్కారం చేసినట్టయితే ప్రసాదాలు అందరికీ పంచిపెట్టేవాడు. ముందు వచ్చేవారందరికీ అరకప్పుతో టీ ఇచ్చేవాడు. చిన్న కప్పు ఉండేది, దాంట్లో సగం అందరికీ టీ ఇచ్చేవాడు. చాలా వైభవంగా ఉండేది. వాళ్ళు హారతి అని ఒక అంటే బియ్య పిండితో చేస్తారు, కొబ్బరి పలుకులు వేసి హారతి అంటారు అన్నమాట. అది అందరికి చెప్పుల్లో పెట్టి ఇచ్చేవారు. దాంతో మాకు వినాయక చవితి అయిపోయినట్టే. రెండోది సావిత్రమ్మ ఇల్లు చూడాలి. సావిత్రమ్మ ఇంట్లో ఎలా ఉండేదంటే, అంటే నెంబర్ 11 హబీబుల్లా రోడ్ అంతా సావిత్రమ్మది. అది అలాగా దానికి మన ఒక కళ్యాణ మండపాలకి, స్కూల్కి, వాటికి ఇచ్చేసింది. దాని ధర్మాలే కదా. ఆ ఇంటి ఎదురుగా ఉన్న ఎస్వి రంగారావు కూడా సావిత్రమ్మ ఇచ్చింది స్థలం కట్టుకున్నారు. అలా చాలా మందికి ఆవిడ స్థలాలు ఇచ్చారన్నమాట. 5,000 గజాల్లో ఆవిడ తాలూకు ఇల్లు ఉంది. 5,000 గజాలంటే 1 ఎకరం. అంటే ఇల్లు మొత్తం ప్రాంగణం 5,000 కాదు, 5 ఎకరాలు. అంటే 5 అంతా 25,000 గజాలు అన్నమాట. అందులో 5,000 గజాలు కనుక గార్డెన్ అంతా ఉంది. కాస్ట్యూమ్స్ కుట్టే వారికి వరుసగా ఇళ్ళు, బంగారు తయారు చేసే వారికి అందరికి కూడా వాళ్ళు అంటే సైన్ అన్నమాట. అందరూ రోజుకు ఒక 100 మంది ఇంట్లో భోజనం చేసేవారు. ఇంకా వినాయక చవితి అంటే పిలిచినా పిలవకపోయినా రావడం అన్నమాట. వచ్చి చూసేవారు. మొత్తం ప్రాంగణం కదా, అలా ఉండేవారు అన్నమాట. అక్కడ ఉండిపోయేవారు అంతే. ఎప్పుడైనా సావిత్రి గారి దగ్గర అందరూ ప్రొడ్యూసర్లు వెళ్ళిపోయిన తర్వాత డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వచ్చేవారు. వాళ్ళు పలహారాలు తిని వెళ్ళిపోయిన తర్వాత మొత్తం చూసేవారికి చిన్న చిన్న కాస్ట్యూమర్స్, తర్వాత ఏమో అసిస్టెంట్ డైరెక్టర్లు, వీళ్ళందరికీ వరుస భోజనాలు అన్నమాట. ఆ రోజంతా వండుతూనే ఉండేవారు, భోజనాలు పెడుతూనే ఉండేది. చాలా ఆ రోజే ఏదైనా కొంచెం పాపం బాధలతో ఉన్నట్టయితే ఆవిడకి చేయి చాచి, ఇలాంటి పరిస్థితి అమ్మా, నెలంతా నాకు షూటింగ్ వెళ్ళలేవు అంటే ఏదో తను తోచింది ఎలా ఎడవ చేయి వాటం బ్యాగులో వచ్చి ఇలా చేతితో పట్టుకుంటే ఎంత వస్తే అది తెచ్చేసేది. ఏంటి వాళ్ళ అమ్మ అడిగేవారు, ఏమిటి ఎంత లెక్క పెట్టుకుంటే అలాగ ఇచ్చేస్తాడు. అలాంటివి బాగా ఉండేది. అందరికీ భోజనాలు ఉండేవి. కొంతమందికి ముత్తైదువురికి బట్టలు అయి పెట్టేది. ఆ ఇల్లు వినాయక చవితి నైట్ 12 వరకు ఈ కలకలాడుతుండేది. ఎందుకంటే గణేష్ తాలూకు భక్తురాలు ఆవిడ. ఎందుకంటే తన భర్త గణేషే కదా, జమినీ గణేషే కదా, ఆవిడ భక్తురాలు.
భక్తులు గణేష్ అంటే మహాభక్తి, పెద్ద ఫోటో, ఇంట్లో ఫోటో వెళ్ళగానే గణేష్ ఉంటుంది. తర్వాత ఆ గణేషును ఈవిడ తాలూకు మంచి రొమాంటిక్ ఫొటోస్ అన్నీ అంటే జమినీ గణేష్ అంటే ప్రాణం. ఇంకోసారి చెప్పుకుందాం మనం, ఎందుకంటే సావిత్రి మీద ఆథెంటిక్ పర్సన్ నేనే. వాళ్ళు అమెరికా వాళ్ళు వేసిన బుక్ కూడా నా తాలూకు ఆర్టికల్స్ చూసుకునేసి అనుకోండి. ఇంతకీ చెప్పొచ్చింది ఏంటంటే గణేష్ మీద విపరీతమైన ప్రాణం. అది తర్వాత జయచిత్రకి ఉండేది. జయచిత్ర గారికి మొత్తం వీడియో చూస్తూనే ఉంటుంది. జయచిత్ర గారికి కూడా మంచి ఇంట్రెస్ట్. తర్వాత వాళ్ళ తమ్ముడికి కూడా గణేష్ అనే ఏదో పేరు ఉండేది. వాళ్ళమ్మ ఎవరు, జయమ్మ. ఆ జయమ్మ అంటే అప్పుడు దైవ బలం అట్లాంటి సినిమాల్లో ఎన్టీ రామారావు కలిసి నటించేది అన్నమాట. వాళ్ళమ్మ యాక్టర్, హీరోయిన్ కనుక ఆవిడ కూడా గణేష్ పండుగ వాకిలి ఉంటుంది, ఆ ఇంట్లో గుడి కట్టింది. చూడండి, గణేష్ గుడి కట్టింది. అంత మంచి భక్తులే. గణేష్ గుడి అంటే గుమ్మంలో బయట ప్రాంగణంలో రాగానే మనకి దర్శనం ఇచ్చేలాగా ఉంటుంది గుడి. దానికి ఒక ఎవరు పూజారిని నియమించింది. ప్రతిరోజు వచ్చి దూపదీప నైవేద్యాలతో చేసేవాడు అనమాట. గుడి కట్టింది. తర్వాత ఇంకో వ్యక్తి గురించి చెప్తాను అనమాట. రాజుబాబు. నెంబర్ 1 సౌత్ బోగురులో ఫస్ట్ ఇల్లు రాజబాబుదే. ఎవరైనా వచ్చారంటే ముందు రాజబాబు ఇంట్లో ఉండేవారు. రాజబాబు ఏం చేసేవాడు, వీళ్ళందరికీ టిఫిన్లు పెట్టించేవాడు. తర్వాత అందరికీ కాఫీలో ఇచ్చేవాడు. అందరితో బాగా సరదాగా మాట్లాడుతుండేవాడు. రాజబాబు కూడా విగ్రహం గుడి కట్టించాడు. ఆయన ఉన్నా లేకపోయినా, లేచినా లేకపోయినా సరే పంతులు గారు వచ్చి పూజ చేసేవారు, అభిషేకం మన అర్చన అంతా చేసి వెళ్ళేవారు అన్నమాట. రాజబాబు కూడా ఈ సహాయ కార్యక్రమాలు అంటాం కదా, రాజబాబు కూడా ఆయన సాయంత్రం అయ్యేసరికి ఆయన తాలూకు మిత్రులు, శ్రేయభిలాషులు ఉంటారు కదా, ఆయన తరచూ సహాయం చేసేవాడు. అంటే నెలకి 30 రోజులు, 30 రోజులు కూడా రోజుకో 1000, 2000. అప్పుడు 2000 అంటే ఎంత గొప్ప. పెద్ద సహాయం చేసేవాళ్ళు అంటే 500 రూపాయలు అలా చేసేవాడు అన్నమాట. ఎందుకు చెప్తున్నంటే గణేష్ పూజ ఆయన కూడా బాగా చేసేవాడు. తర్వాత శివాజీ గణేష్, అది సౌత్ బోగురోడ్డే. ఫస్ట్ ఇల్లు ఈయనదిని, లాస్ట్ ఇల్లు శివాజీ గణేష్ తిని. శివాజీ గణేష్ ఏంటంటే అప్పుడు టీ నగర్లో పెద్ద ఇల్లు ఎవరికి ఉందాయి అంటే శివాజీ గణేష్కి పెద్ద ప్యాలెస్ మాట. అది కూడా ఎందుకు కొనుక్కున్నాడంటే సావిత్రమ్మని చూసి కొనుక్కున్నాడు. ఆల్మోస్ట్ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది. దాంట్లో ఎకరంలో స్థలం కట్టుకున్నాడు. అది రాజుల కోటలాగా ఉంటుంది. అక్కడ శివాజీ గణేష్ తాలూకు అంటే గణేష్ కదా, అంటే ఆయన మొదటి పేరే పిల్లయ్యారు. పిల్లయ్యారు అంటే గణపతి అన్నమాట. అక్కడ కూడా మంచి గుడి ఉంటుంది. పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. ఎవరు ప్రభువు వీళ్ళందరూ అప్పుడు వేరే వెళ్ళిపోలేదు. ఆయన పోయిన తర్వాత ఎవరు మట్టుకు వాళ్ళు ఉన్నారు. ప్రభు ఆ ఇంట్లో ఉంటున్నట్టుంది అన్నమాట. అది అక్కడ శివాజీ గణేష్ కూడా ఇప్పుడు కూడా ఆయన ఎవరికి దర్శనం ఇవ్వడు, కానీ వినాయక చవితి నాడే ఇస్తాడు. ఇప్పుడు నాగేశ్వరరావు ఎలాగైతే కొంచెం ఏదో అందరినీ కంట్రోల్లో ఉంచుతాడో, ఇక్కడ నాగేశ్వరరావు గారి మెంటాలిటీ, అక్కడ శివాజీ గణేష్ మెంటాలిటీ. అది ఎలా చేసేవాడంటే ఆ రోజు మాత్రం తన తాలూకు ఫ్యాన్స్ అందరికీ చెప్పేవారు, ఏదో ప్రసాదాలు పెట్టేవారు. మళ్ళీ 6 గంటలు అయ్యేసరికి మూసేసేవారు అన్నమాట. సాయంత్రం పెట్టేవారు కాదు అక్కడ. అంటే ఓవరాల్గా ఏంటంటే మనలో హీరోయిన్స్, పెద్ద హీరోయిన్ అయితే గుడికి వచ్చేది కాదు కదా, గుడికి రారు, ప్రైవసీ చూసుకుంటారు. అలా కాదు, అక్కడ అందరూ కూడా యాక్టర్స్ ఎవరైనా సరే, పెద్ద చిన్న ఆర్టిస్టులు అందరూ గుడికి వచ్చి వాళ్ళ తాలూకు కోరికలు తీసుకొని పాటలు, భజనలు, డ్యాన్సులు చేసేవారు అన్నమాట. అంత వైభవంగా ఉండేదన్నమాట వినాయక చవితి. మా రంగరాజపురం అయితే, రంగరాజపురం ఫస్ట్ ఇల్లు చలంగారిది. అక్కడ అందరూ జమకూడేవారు. ఇక్కడ రంగరాజపురంలో నాగార్జున నగర్ మొదటి సీటు ఫస్ట్ మిక్కిళ్ళేని ఉండేవాడు.
తర్వాత ఏమో ఉడత సరోజు ఉండేది, తర్వాత ఏమో రక్తకన్నీరు నాగభూషణ్ ఉండేవాడు, తర్వాత ఏమో రక్తకన్నీరు సీత ఉండేది, తర్వాత పద్మనాభం ఉండేవాడు, తర్వాత ఏమో వాళ్ళు నరసింహరావు ఉండేవాడు అనమాట. ఎంత వైభవంగా బాలకృష్ణ గారు పక్క అంజిగాడు అట్టుండేవారు అనమాట. పోతరాజు మేకప్, మాధవ్ వీళ్ళందరూ కూడా చివరిలో మళ్ళీ చివరి రోజుల్లో గిరిజ వచ్చేసింది అన్నమాట అక్కడికి. ఎంత వైభవంగా ఉండేది.